ఒక రాజు కోరిక కోసం ఒక నగరం మొత్తం రక్తంతో నిండిపోవాల్సిందే. కానీ ఒక అమ్మాయి తీసుకున్న నిర్ణయం ఆ యుద్ధాన్ని మొదలయ్యే ముందే ఆపేసింది. ఆమె ఎవరు? ఆ నిర్ణయం ఏమిటి? పదండి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని పెనుగొండలో కుసుమశ్రేష్ఠి కుసుమాంబ దంపతులకు యజ్ఞ ఫలితంగా జన్మించిన ఆమె చిన్ననాటి నుంచే దైవ చింతనతో లోక కళ్యాణం కోసం పుట్టిన శక్తిగా ఎదిగింది. వాసవి మాత కేవలం ఒక రాజకుమారి మాత్రమే కాదు, ఆమె ఆ కాలంలోనే అద్భుతమైన సంస్కర్త. ఆమె పుట్టినప్పుడు ఆకాశం నుండి పూలవాన కురిసిందని, ఆమె కళ్ళల్లో దివ్యమైన తేజస్సు వెలిగిందని పురాణాలు చెబుతాయి. పెనుగొండలో సకల కళలను అభ్యసించడమే కాకుండా తర్కం మరియు రాజనీతి శాస్త్రంలోనూ ఆరితేరిన మేధావిగా నిలిచింది. ఆమె నడియాడిన పెనుగొండ ఆ కాలంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరజిల్లింది. చిన్నప్పటి నుంచే కన్యకా వ్రతం ఆచరిస్తూ లోకరక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకుంది. అందుకే ఆమెను మనం కన్యకా పరమేశ్వరి దేవి అని పిలుస్తాం. అయితే విధి మరో పరీక్ష మొదలుపెట్టింది. వెంగి దేశాధినేత విష్ణువర్ధనుడు ఆమెను చూసి బలవంతంగా వివాహం చేసుకోవాలని పట్టుబట్టి కులధర్మాలను లెక్క చేయకుండా యుద్ధానికి సిద్ధమయ్యాడు. ప్రజలు భయంతో వణికిపోతూ ఉండగా రాజ్యమంతా ఉద్రిక్తతతో కదిలిపోయింది. ఆ సమయంలో వాసవి మాత ఒక గొప్ప సత్యాన్ని గ్రహించింది. ఒకరి అహంకారం కోసం వేల మంది ప్రాణాలు పోకూడదని. అప్పుడు ఆమె అహింస మార్గాన్ని ఎంచుకుని ధర్మం రక్తంతో కాదు త్యాగంతో నిలవాలి అని ప్రకటించింది. అగ్ని ప్రవేశానికి ముందు ఆమె తన సమాజానికి కొన్ని నియమాలను బోధించింది. అహింసను పాటించడం, ధర్మాన్ని రక్షించడం, సమాజ సేవ చేయడం, ఈ ఉన్నత ఆశయాలను ప్రజల హృదయాల్లో నాటింది. గోదావరి తీరంలో సిద్ధమైన అగ్నిగుండాల ముందు 102 గోత్రాలను ఒకటిగా చేర్చి చివరి సందేశంగా అహింసే పరమధర్మం, సత్యమే శక్తి, ఐక్యతే బలం అని ప్రకటించి చిరునవ్వుతో అగ్నిలోకి అడుగుపెట్టింది. ఆ మంటలు ఆమెను కాల్చలేదు, అవి ఆమెను అమరురాలిని చేశాయి. శరీరం అగ్నికి ఆహుతైన ఆమె ఆత్మ దేవత్వంగా వెలిగింది. ఆ త్యాగంతో యుద్ధం ఆగింది, రక్తపాతం నివారించబడింది, ధర్మం నిలిచింది. ఆమె వాసవి కన్యకా పరమేశ్వరిగా కోట్లాది మందికి ఆరాధ్య దైవంగా నిలిచింది. కేవలం భక్తి కోసం మాత్రమే కాదు, ఒక స్త్రీ తన గౌరవాన్ని, తన సమాజాన్ని, తన సిద్ధాంతాలను కాపాడుకోవడానికి చేసిన ఈ మహాత్యాగం ప్రతి తరానికి మార్గదర్శకం. ఆమె చూపించిన మార్గం చెబుతుంది, శక్తి అంటే కేవలం బలం కాదు, అది నియంత్రణ, అది ధైర్యం, అది త్యాగం. హింసను హింసతో కాదు, ధర్మంతో, అహింసతో జయించవచ్చని ప్రపంచానికి చూపించిన ఆ మహాశక్తి వాసవి మాత. ఇలాంటి ఆధ్యాత్మిక పరమైన వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.